స్కిన్ బ్యూటీ ఇష్యూస్ తో స్ట్రగుల్ అవుతున్నారా? 150+ క్లినిక్స్ ఉన్న అడ్వాన్స్డ్ గ్లో స్కిన్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. ఇరాన్ వార్షిప్ మీద అమెరికా దాడి చేయడంతో దాదాపుగా 100 మందికి పైగా ఇరాన్కి సంబంధించినటువంటి నేవీ సిబ్బంది గల్లంతయ్యారు. అందులో కొంతమంది చనిపోయారు. శ్రీలంక సమీపంలో జరిగినటువంటి ఈ అటాక్తో ఒక్కసారిగా ప్రపంచం అంతా కూడా నివ్వెరపోయింది. ఎందుకంటే దాదాపుగా చాలా సంవత్సరాల తర్వాత ఒక వార్షిప్ మీద సబ్మెరైన్తో అటాక్ చేసినటువంటి పరిస్థితి తాజాగా ఇప్పుడే నెలకొంది. అయితే వైజాగ్ నుంచి తిరుగు ప్రయాణంలో ఇరాన్కు వెళ్తున్నటువంటి క్రమంలో ఈ అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది యుద్ధ నీతిలో భాగమేనా? ఎస్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు లెఫ్టినెంట్ జనరల్ రామచంద్రరావు గారు. సార్ నమస్తే. నమస్కారం సార్ నమస్తే. సార్, యుద్ధ నీతిలో ఇది ఒక భాగం అనుకోవచ్చా, లేదంటే యుద్ధ నీతిని అమెరికా తప్పిందనుకోవచ్చా? అంటే ఎక్కడా కూడా వార్లో పార్టిసిపేట్ చేయకుండా వైజాగ్లో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్లో పాల్గొన్న ఆ టీం అంతా కూడా తిరుగు ప్రయాణంలో ఉన్నటువంటి క్రమంలో శ్రీలంకకు సమీపంలో, ఎక్కడా కూడా అది అరేబియా సముద్రం లేదు, అంతా కూడా అది బంగాళాఖాతం హిందూ సముద్రంలో ఉన్నటువంటి తరుణంలో అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఇంగ్లీష్ లో ఒక మంచి సేయింగ్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అని. సో యుద్ధ నీతి అన్నది ఏంటంటే, ఒకసారి యుద్ధం స్టార్ట్ అయ్యాక పూర్వకాలంలో జరిగాయి. ఏమిటి, గంధం పూరించేవారు, శంఖం పూరించేవారు, టైంకి స్టార్ట్ అయ్యేది. శంఖం పూరించిన వెంటనే టైంకి యుద్ధం కరెక్ట్ కట్ ఆఫ్ అయిపోయేది. ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు ఏంటంటే డే అవనండి, నైట్ అవనివ్వండి, రైట్? ఒకసారి వార్ డిక్లేర్ అయిన తర్వాత ఎక్కడున్నా సరే కొడతాం మొత్తం సహజమే. ఇంతకుముందు ఇజ్రాయెల్ని కూడా చూసాం, ఎక్కడెక్కడ ఇరాన్ వాళ్ళు ఉన్నారు, డమాస్కస్ ఎంబసీలో కూర్చున్న వాళ్ళని కూడా సిరియాలో కూడా కొట్టారు. కనుక ఇక్కడ అక్కడ అని కాదు, బేసికలీ దీనికి యుద్ధం. అఫ్ కోర్స్ జెనీవా కన్వెన్షన్స్ ఏది తీసుకున్నా సరే ఎక్కడ రాసలేదు, మీరు వెళ్ళి కొట్టలేదు. క్లియర్ గా యునైటెడ్ స్టేట్స్ డిక్లేర్ చేసింది, ఏమంది, నేవల్ ఫోర్స్ ని కంప్లీట్ గా మేము డిస్ట్రాయ్ చేస్తామని, రైట్? కానీ ఏంటంటే వాళ్ళు మెచ్చుకోవాల్సింది వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్, రైట్? టోటల్ షిప్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే అంత డీటెయిల్డ్ గా ఇంటెలిజెన్స్ ఫాలో అయింది. సిఐఏ అవనండి, సర్వేలెన్స్ అవనండి, సైబర్ స్పేస్ నుంచి అవనివ్వండి, శాటిలైట్ ఇమేజ్, ఏదైనా సరే క్లియర్ కట్ గా వాళ్ళు ఫాలో అవుతూ కూర్చు మొదలు పెట్టారు. అందుకే ఐఎఫ్ఆర్ ఇంటర్నేషనల్ డెమోన్స్ట్రేషన్కి వచ్చింది. వైజాగ్ నుంచి వెళ్తున్న ఒక షిప్ ని డైరెక్ట్ కొడతాం. కానీ యాక్చువల్లీ అది యుద్ధ నౌక కాదు. ఒక విధంగా చెప్పాలంటే యుద్ధంలోకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. యుద్ధ నౌకే కానీ యుద్ధంలో దిగలేదు. కానీ యుద్ధంలో దిగటానికి ముందే కొడతంలో ప్రియంప్టివ్ స్ట్రైక్ అన్నారు. ఆల్రెడీ అమెరికా ముందు నుంచి చెప్తుంది, ప్రియంప్టివ్ స్ట్రైక్ చేస్తున్నాం మేము, వాళ్ళు తిరిగి కొట్టే లోపల మేము కొడతామని. కనుక టార్పిడో కొడతానికి ఛాన్స్ ఉన్నాయి అనేసి అనుకోవటం మాత్రం ఏ దేశం అనేది చేస్తుంది, యునైటెడ్ స్టేట్సే కాదు. ఒకవేళ ఇప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి వచ్చినా సరే, ఏదన్నా యుద్ధం అవుతుందనుకోండి, శ్రీలంక నుంచి తిరిగి పాకిస్తాన్ వెళ్తుందని తెలిసినా సరే దారిలో కొడతాం, ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ ఛాన్స్ కొడతాం. కానీ దురదృష్టం ఇంతమంది చనిపోవటం. బట్ యుద్ధం అన్నాక తప్పదు కదా. యుద్ధంలో ఆల్రెడీ 1000 మంది చనిపోయారు. యునైటెడ్ స్టేట్స్ తెహరాన్ మీద కొడతంలో సుమారు 1000 మంది పైగా చనిపోయారు. కనుక అందులో ఆశ్చర్యమే లేదు. అందులో యుద్ధ నీతి అంటూ పెద్ద చెప్పలేము. కానీ రామచంద్రరావు గారు, అంటే వార్షిప్లో దాదాపుగా 140 మంది ప్రయాణిస్తే అంతమంది ఎక్కువ మంది ఎందుకు ప్రయాణిస్తున్నారు? జనరల్గా వార్షిప్లో ఎంతమంది ఉంటారు? కానీ ఇక్కడ చూస్తే ఇరాన్కి సంబంధించినటువంటి నేవల్ ఆఫీసర్స్ అండ్ మిగిలినటువంటి మిలిటరీ ఫోర్సెస్ అంతా కలుపుకుంటే 140 మంది ఉన్నారు. అంతమంది జనరల్గా ట్రావెల్ చేస్తారా ఒక షిప్లో? ఉంటారండి, ఎందుకంటే ఆపరేటర్స్ ఉంటారు, గన్స్ ఫైర్ చేసే వాళ్ళు ఉంటారు. దానికోసం అదిగాక ఇది సెరమోనియల్ డెమోన్స్ట్రేషన్ కాబట్టి కొంతమంది చూస్తానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, రైట్? ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు. జనరల్లీ అబౌట్ ఇలాంటి షిప్లు 100 వరకు ప్రయాణం చేయటం సహజమే. అందులో ఇదేం లేదు. గన్నర్స్ ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు, మెకానిక్స్ ఉంటారు, మెయింటెనెన్స్ ఉంటుంది. వాళ్ళు సెల్ఫ్ కంటైన్డ్ ఫుడ్ వాళ్ళ దగ్గర ఉండాలి, సెల్ఫ్ కంటైన్ ఉండాలి. ఎయిర్ డిఫెన్స్ కింద చేసే మనుషులు ఉంటారు, రైట్? సో ఎస్, డెమోన్స్ట్రేషన్ మూలాన దానికన్నా ఖచ్చితంగా ఎక్కువ మంది అక్కడ చేరారు. కనుక ఎంతమంది ఉండటం సహజమే. 140 కాకపోవచ్చు, బట్ నార్మల్ షిప్స్ లో 60, 80 ఆ రేంజ్ లో ఖచ్చితంగా ఉంటారు. కాకపోతే డెమోన్స్ట్రేషన్ కోసం వచ్చారు కాబట్టి ఇంకెక్కువ మంది ఉంటారు. సో వీళ్ళందరూ కూడా అంటే ఎక్కడా కూడా డైరెక్ట్గా వార్లో పార్టిసిపేట్ చేయలేదు, రిటర్న్లో ఉన్నారు. అలాంటి వాళ్ళు ఊహించని విధంగా ఇది ఇరాన్లో
ఎవరు కూడా ఊహించిన విధంగా మిలిటరీ ఫోర్సెస్ ఊహించిన విధంగా జరిగిన అటాక్ అనుకోవచ్చా? నేను ఇందాక అదే అంటున్నా కదండి, ఇందులో ఊహిస్తానికి ఏం లేదు. ఒకసారి వార్ స్టార్ట్ అయిపోయాక రైట్, నువ్వు ఎక్కడైనా ఉండండి వెళ్ళి కొడతారు. అందులో యాక్చువల్లీ ఏంటంటే వైజాగ్ నుంచి బయలుదేరిన కాడి నుంచి ట్రాక్ చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే ఇండియన్ వాటర్ నుంచి దాటాలి, ఇండియన్ సరిహద్దు నుంచి దాటాలి, ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి రావాలి, ఎప్పుడైతే మన ఇండియన్ ఎకనామిక్ జోన్ ఇవన్నీ ఉన్నాయి కదా, మన భారతదేశం భూభాగంకి దగ్గరలో ఉన్న సీ అంత అరేబియన్ సీ అంత దాటిన తర్వాత ఇండియన్ ఓషన్ లోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే శ్రీలంకకి దగ్గర కాకుండా మంచి ఛాన్స్ చూసుకుని క్లియర్ గా ఉన్నారని చేసి కొట్టారు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయాల్సింది, ఇరాన్ కూడా ఎక్స్పెక్ట్ చేయాల్సింది. కానీ ఇరాన్ వద్ద మొదటి నుంచి ఇరాన్ ఎందుకంటే ఆశ్చర్యపోయింది, బేసికలీ ఫస్ట్లీ నెగోషియేషన్స్ మొదలుపెట్టిన తర్వాత నెగోషియేషన్స్ ఒక విధంగా మంచిగానే సాగుతున్నాయి అనుకున్న టైంలో రైట్, యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయలీ కలిసి ఆశ్చర్యంగా ఇరాన్ మీద దాడి చేయడం జరిగింది. అందుకే కదా అప్పుడు 40 మంది సుమారు వాళ్ళ టాప్ లీడర్షిప్ అంతా పోవడానికి కారణం ఏంటి? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కొంతవరకు. మనకు ఆల్రెడీ డిస్కషన్స్ సాగుతున్నాయి, ఆల్రెడీ 2 డిస్కషన్స్ అయినాయి, 3వసారి మనం కలుస్తున్నాం. తర్వాత ఖతారును ఒమాన్ మధ్యవర్తుల కింద ప్రయత్నిస్తున్న వాళ్ళు ఆల్రెడీ కన్వే చేశారు యునైటెడ్ స్టేట్స్ కి, వాళ్ళు మిసైల్ తగ్గించుకుంటారు, యురేనియం తగ్గిస్తారు అని రీతిగా చెప్పారు కూడా. కానీ ఏంటంటే ఇంతకుముందు కూడా మనం అనుకున్నట్టుగా ఇజ్రాయెల్ తన ఒక్క బేసిక్ ఆధిపత్యం కోసం సడన్ గా స్ట్రైక్ చేయడం జరిగింది. కానీ మనం చూడాల్సింది ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం. కానీ రామచంద్రరావు గారు, మీరు ఒక మాట అన్నారు, ఇండియన్ టెరిటరీ దాటిన తర్వాత, ఇండియన్ ఎకనామిక్ జోన్ దాటిన తర్వాత, ఆ వాటర్ని క్రాస్ చేసి వేరే వాటర్లోకి ఎంటర్ అయిన తర్వాత శ్రీలంకకు దగ్గరకు వచ్చిన తర్వాత అటాక్ చేశారంటున్నారు. అంటే ఇండియన్ జోన్లో ఉన్నప్పుడు అటాక్ చేయడం వల్ల అంటే వేరే ఇతరత్ర ఇండియాతో ఏమైనా ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉందా? ఏం ఇబ్బందులు లేవండి. కానీ ఏంటంటే ఆ చుట్టుపక్కల ఏమైనా ఇండియన్ షిప్స్ కూడా ఉండుండొచ్చు, కోస్ట్ గార్డ్ షిప్స్ ఏమైనా తిరుగుతుండొచ్చు, లేకపోతే మన షిప్స్ ఏమైనా తిరుగుతుండొచ్చు. కనుక వచ్చేసి సరిహద్దుల్లో, ఎందుకంటే ఇప్పుడు మనకి భూభాగానికి సరిహద్దు ఉన్నట్టుగానే సీలో కూడా సరిహద్దు ఉంటుంది. ఆ సరిహద్దులోకి వచ్చి మాత్రం కొట్టరు. ఇంటర్నేషనల్ వాటర్స్ అన్న తర్వాత సరిహద్దులు దాటిన తర్వాతే కొట్టడం జరుగుతుంది. ఇప్పుడు కొట్టిన ప్లేస్ శ్రీలంక సరిహద్దులు మాత్రం కూడా కాదు రైట్. సో బోర్డర్స్ దాటిన తర్వాతే కొడతారు, సీ బోర్డర్స్ దాటిన తర్వాత కొట్టడం జరిగింది. సో ప్రస్తుతం ఏంటంటే మనం చూస్తున్నాం, ఇందాక ఫస్ట్ అడిగారు, ప్రస్తుతం మనం ఏ విధంగా చూస్తున్నాం ఇరాన్ అని. లాస్ట్ టైం మనం మీట్ అయిన దానికన్నా బేసిక్ డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి అంటే, ఫస్ట్లీ యునైటెడ్ స్టేట్స్ సంగతి చూసుకుంటే కాంగ్రెస్ గొడవ చేశారు, ఇది యుద్ధం ఆపుదామా లేదా అనేసి ట్రంప్కి అగెయిన్స్ట్. కానీ అది ఓవరాల్ ఓట్ పోయింది. సో రిపబ్లికన్స్ కొంతమంది కలవటం మూలన ట్రంప్ యొక్క యాక్షన్స్ ని ఎవరు ఆపలేకపోతున్నారు. అంటే ట్రంప్ దాని విధంగా ఇరాన్ వార్ కంటిన్యూ చేయొచ్చు అని ఒకటి. రెండో డెవలప్మెంట్ ఏంటి, క్లియర్ కట్ గా యునైటెడ్ స్టేట్స్ అని మేము ఇంకా ఫోర్సెస్ కూడా తీసుకొస్తున్నాం. ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది, జెరాల్డ్ ఫోర్డ్ కూడాను దగ్గరికి వచ్చింది. అంటే ఇంకా కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ యుద్ధంలో జాయిన్ అవుతాయి. థర్డ్ ఏంటి, వాళ్ళు థర్డిష్ ఫోర్స్ అని ఉంది. ఈ థర్డిష్ ఫోర్స్ ఏంటంటే బేసికలీ ఇరాన్ బోర్డర్ మీద ఇరాన్, ఇరాక్, సిరియా అండ్ ఈ 3 వీళ్ళ దగ్గర కర్డ్స్ కొంతమంది ఏంటంటే బేసికలీ ఈ 3-4 దేశాల్లో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు. వాళ్ళు కోరేది ఏంటి, మాకు కర్డిస్తాన్ కొత్తగా మాకు ఐడెంటిటీ, మాకు దేశం కావాలనేసి. సిరియాలో ఉన్నప్పుడు కర్డ్స్ దెబ్బలాడారు, ఇరాక్ లో దెబ్బలాడుతున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఇప్పుడు ఆ కర్డ్ ఫోర్స్ ని ఎంకరేజ్ చేసి, ఎందుకంటే యాక్చువల్ గా ఇరాన్ మీద పూర్తిగా నాశనం చేయాలి, కొన్ని స్థావరాలు పట్టుకోవాలంటే కాల్బలం కొంత ఇరాన్లోకి వెళ్ళాలి. ఇరాన్లోకి కాల్బలం వెళ్ళాలంటే యునైటెడ్ స్టేట్స్ తన కాల్బలాన్ని పంపించదని చెప్పింది. కనుక ఆ రీతిగా చెప్పినప్పుడు కర్డిష్ ఫోర్స్ రెడీగా ఉంది కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆల్రెడీ మూవ్మెంట్స్ ఇరాక్ నుంచి స్టార్ట్ అయినాయి. కొంతమంది కర్డిష్ ఫోర్స్ దో ఆఫ్ కోర్స్ వాళ్ళ ప్రతి దేశంలో కర్డిష్ ఫోర్సెస్ వాళ్ళ డిఫరెన్స్ ఉన్నా సరే ఆల్రెడీ ఇరాక్ నుంచి పీపుల్ స్టార్ట్ అయ్యారు టువర్డ్స్ ఇరాన్ చొచ్చుకొస్తున్నారు. సో దీస్ ఆర్ ద డెవలప్మెంట్స్ బేసికలీ. తర్వాత ఇరాన్ మాత్రం ప్రస్తుతానికి లొంగేటట్టు ఏం కనిపించడం లేదు, తిరిగి కొడతా ఉంటున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు
ఇరాన్ ఎన్నాళ్ళు ఈ విధంగా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ లీడర్షిప్ మారిపోయింది. మొర్సాబ్ ఖమేనీ ఉన్నాడే, మన అయతుల్లా ఖమేనీ కన్నా ఇంకా హార్డ్ లైనర్ అని మనకు తెలిసిన న్యూస్ ప్రకారం ఆయన కన్నా చాలా గట్టివాడని. ఆయన కన్నా అగెయిన్స్ట్ యుఎస్ ఇజ్రాయెల్కి ఇతను ఇంకా చాలా గట్టివాడు. ఇతనికి ఉన్న పేరేంటి, బేసికలీ అయతుల్లా ఖమేనీకి బ్యాక్గ్రౌండ్ లో కీలక పాత్ర వహిస్తున్నాడు. సో ఇప్పుడు అలాంటి మనిషిని తీసుకొచ్చి లీడర్షిప్ వచ్చారు. సో ఈ లీడర్షిప్ నేను అనుకోవటం యునైటెడ్ స్టేట్స్ కి ఇజ్రాయెల్ కి సుముఖంగా ఉన్న లీడర్షిప్ కాదు. ఒకవేళ వాళ్ళకి సుముఖంగా ఉన్న లీడర్షిప్ అయితే అప్పుడు కొంచెం నెగోసియేషన్స్ కి రెడీ అవుదాం అని అనుకుని ఉండొచ్చు యునైటెడ్ స్టేట్స్. కానీ ప్రస్తుతం లీడర్షిప్ సుముఖంగా లేదు. రెండోది ఏంటి, అనుకున్న టార్గెట్స్ కొంతవరకు, ఆబ్జెక్టివ్స్ కొంతవరకు కూల్చివేసే వరకు, అనుకున్న ఆబ్జెక్టివ్స్ ని నాశనం చేసే వరకు యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్ ఈ వార్ని కంటిన్యూ చేస్తే ఇంకా మనం కొన్ని రోజులు చూసి చూడాలి ఎలా డెవలప్మెంట్స్ ఉన్నాయో. ప్రస్తుతం డైరెక్ట్ గా చెప్పలేము, ఎందుకంటే రైట్ వరల్డ్ ఎకానమీకి రంబులయ్యే పరిస్థితి వస్తుంది. 10 రోజులు 15 రోజులు ప్రతి వాళ్ళ దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి. రిజర్వ్స్ వరకు మన దేశం దగ్గర 45 రోజుల రిజర్వ్స్ ఉన్నాయని మనం చెప్తున్నాం. సో ఒక 15-20 రోజుల వరకు యుద్ధాలు జరిగిన ఇమీడియట్ గా ప్రపంచం మీద ప్రెషర్ పడే ఛాన్సెస్ తక్కువే ఉన్నాయి. కనుక నేను అనుకోవటం అంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చూడాలి మనం, అప్పుడే ఎలా డెవలప్ అవుతుందో తెలుసు. సో రామచంద్రరావు గారు, యాజ్ ఏ సీనియర్ మిలిటరీ చీఫ్గా, హెడ్గా, ఆఫీసర్గా, సో ప్రజెంట్ జరుగుతున్నటువంటి వార్ని చూస్తే, అంటే ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ మీద చేస్తున్నటువంటి అటాక్స్ని చూస్తే ఇరాన్ ఏ స్థాయిలో ప్రతిఘటిస్తుంది? అంటే మనం ఒక పర్సంటేజ్తో పోలిస్తే 100%లో ఎంత పర్సంటేజ్ వరకు పోరాడుతుంది? ఇప్పుడు అంత క్లియర్ కట్ గా పర్సంటేజ్ మనం చెప్పలేము ఎవరైనా సరే. ఎందుకంటే ఇప్పుడు నేను అన్నాను, ఇరాన్ దగ్గర 3000 బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. కానీ 3000 ఎన్ని ఫైర్ చేశారు, ఎన్ని దాచుకున్నారు ఒకటి. తర్వాత బాలిస్టిక్ మిసైల్ ఫైర్ అవుతున్న కొలది ఆల్రెడీ కొన్ని తిరిగి మ్యానుఫ్యాక్చర్ కూడా అవుతుంటాయి. ఏ విధంగా రిజర్వ్స్ ఫిల్ అవుతున్నాయా అది మనకి తెలియదు. సిమిలర్లీ డ్రోన్స్ ఎన్ని ఉన్నాయా నెంబర్స్ మనకి తెలియదు. డ్రోన్స్ లో కొన్ని సర్వేలెన్స్ డ్రోన్స్ ఉంటాయి, కొన్ని లాయిటరింగ్ ఎమినేషన్ అంటే దాని మీద ఎమినేషన్ ఫిక్స్ అయి ఉంటుంది. వెళ్ళేమో ఆత్మహత్య దాడిలాగా డ్రోన్ వెళ్ళి ఒక ప్లేస్ ని కొట్టేస్తుంది. లైక్ యుఎస్ ఎంబసీలో రియాద్ లో కొట్టింది, రైట్, ఖతార్ లో యుఎస్ ఎంబసీ మీద జరిగింది, కువైట్ లో జరిగింది, రైట్. దానికి పర్సంటేజెస్ మనం తీయలేదు, ఎందుకంటే ఎంతవరకు ప్రతిఘటన అనేది కనీసం ఊహించిన దానికంటే కూడా ఎక్కువగానే చేస్తుంది అనుకోవచ్చా, లేదంటే పూర్తిగా అసలు? గుడ్ నేను ఒప్పుకుంటాను, ఊహించిన దానికంటే. ఎందుకంటే యుఎస్ ఆర్మీ ఇజ్రాయెల్ అనుకున్నది ఏంటంటే ఇంత ఊహించుండరు, ఈ విధంగా ఇరాన్ ప్రతిఘటిస్తుంది, ఇంత డ్రోన్స్ ని చేస్తుంది అనేసి. కొంచెం డ్రోన్స్ తో అయితే ఒక విధంగా ఆశ్చర్యపోయారు కొన్ని డ్రోన్స్ ఏ రీతిగా వచ్చినాయో. ఎందుకంటే June 25 జరిగిన దాడి ఇజ్రాయెల్ ఫైర్ చేసినప్పుడు అప్పుడు తన సత్తా పూర్తిగా చూపించలేదు ఇరాన్. కొన్ని మిసైల్స్ ఫైర్ చేసింది, కానీ ఏంటంటే అప్పుడు తక్కువ మిసైల్స్ ఫైర్ చేసింది. తక్కువ మిసైల్ ఫైర్ చేస్తే ఏమైంది, ఆ మిసైల్స్ అన్నింటినీ ప్రతిఘటించగలిగింది ఇజ్రాయెల్. దాంతో ఏం ధైర్యం వచ్చింది, ఎంత వచ్చినా సరే మనం ఎయిర్ డిఫెన్స్ ఇవన్నీ పేట్రియాటిక్ మిసైల్స్ అవన్నీ దాంతో పట్టుకుని ప్రతిఘటిస్తాం. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా సత్తా ఎక్కువ చూపించింది. ఎందుకంటే ఈసారి ఆల్రెడీ June 25 తర్వాత, ఎందుకంటే June 25 కూడా సడన్ గా కొట్టారు ఇజ్రాయెల్. కనుక ఈసారి ఇరాన్ ఆ విధంగా చూస్తే ఏంటంటే లోవర్ లెవెల్స్ ఆర్డర్స్ వెరీ క్లియర్ కట్ గా ఇచ్చేశారు, డీసెంట్రలైజ్ చేశారు. వెంటనే వస్తే మాత్రం తిరిగి ప్రతిఘటించాలని ప్రతి ఒక్కరికి క్లియర్ కట్ ఆర్డర్స్ ఇచ్చారు. నేను అనుకోటువంటి వాళ్ళ క్లియర్ కట్ ఆబ్జెక్టివ్స్, టార్గెట్స్, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఎమినేషన్ అంతా సరఫరా అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఉంచారు. కనుక మీరు అన్నట్టుగా ఈసారి మాత్రం ఖచ్చితంగా యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్ ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చింది. అందుకే ముందు ప్రూఫ్ ఆఫ్ ద పుడింగ్ అంటామే, ముందేమన్నాడు ఈయన ట్రంప్ గారు, ఆల్ రైట్ 10 days అన్నాడు, దాని తర్వాత 4-5 weeks అన్నాడు, దాని తర్వాత ఇంకా టైం పట్టొచ్చు అన్నాడు. ముందేమన్నాడు బూట్స్ ఆన్ గ్రౌండ్ పెట్టమన్నాడు. కానీ ఎప్పుడైతే 9 చనిపోయారు, దాని తర్వాత 6 సైనికులు చనిపోయారు, నేషన్ అడ్రస్ చేసి ఏమన్నాడు, ఇంకా కొంతమంది చనిపోతానికి ఆస్కారం ఉంది. కనుక యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్ ఊహించిన దానికన్నా ఖచ్చితంగా గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. అందుకని మిగిలిన దేశాలు లైక్ యూకే అయినా సరే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవుతాం రెడీ అవుతున్నారు. కెనడా అంటున్నారు మేము అవసరం వస్తే మేము కూడా జాయిన్ అవుతాం.
జర్మనీ రెడీగా ఉందని చెప్తున్నారు. మిగిలిన యూరోపియన్ దేశాలు కూడాను ఫ్రాన్స్ కూడా అవసరం వస్తే ఫ్రాన్స్ కూడా ఒక ఫ్లైట్ క్యారియర్ను కూడా నేవల్ షిప్ను కూడా పంపించడం జరిగింది, పంపిస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేస్, ఖతార్లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లో ఆ మెయిన్ రాడార్ సిస్టమ్కి ఆయువు పట్టుగా చెప్పేటువంటి ఆ స్టేషన్ మొత్తాన్ని కూడా అటాక్ చేయడాన్ని ఇరాన్ అమెరికాకి ఇది ఒక పెద్ద దెబ్బ అని అంటున్నారు. కరెక్టే అంటారా? ఎస్, ఆ క్లెయిమ్ చూస్తే మట్టు ఖచ్చితంగానే 1.1 బిలియన్ కాస్ట్ చేసే వన్ ఆఫ్ ద మోస్ట్ సూపర్ రడార్స్ అనేసి, రైట్? సో సూపర్ రడార్స్, ఇప్పుడు రడార్ చుట్టుపక్కల ఏంటంటే ఖచ్చితంగా ఎయిర్ డిఫెన్స్ పెట్టుంటారు యునైటెడ్ స్టేట్స్. ఖచ్చితంగా యునైటెడ్ స్టేట్స్ ఎయిర్ డిఫెన్స్ పెట్టుంటారు. పేట్రియాట్ మిసైల్, ఎయిర్ టు డిఫెన్స్, గ్రౌండ్ టు ఎయిర్ మిసైల్స్ ఇవన్నీ ఫైర్ చేస్తానికి హంగామా అంతా చేస్తుంటారు. అవన్నీ చేసినా సరే ఈ నెంబర్ ఆఫ్ డ్రోన్స్, ఎందుకంటే ప్రతి మెషిన్ కి ఒక సాచురేషన్ లిమిట్ ఉంటుంది. ఒక మెషిన్ ఉందంటే ఒక టైంలో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్, ఒక నిమిషంలో ఒక 60 మిసైల్స్ మేము ప్రతిఘటించగలం, మధ్యలో ఆపేసి పేల్చేయగలం. 60కు బదులు 70-80 పంపాడనుకోండి ఒక నిమిషంలోనే, అప్పుడేమవుతుంది? ఒక 10-20 దాన్ని ప్రతిఘటించలేదు, అవి మిస్ అవుతాయి. ఆ మిస్ అని ఎలా వెళ్ళి కొట్టినాయి. దీంట్లో కూడా జరిగిన ప్రస్తుతం మీరు విన్నది ఏంటంటే ఈ రడార్ని కొడతాం కూడా అలాగే జరిగింది. అనుకున్న దానికన్నా ఎక్కువ మిసైల్స్ వాడారు. కానీ దట్స్ ఎ వెరీ గ్రేట్ సెట్ బ్యాక్. మీరు అన్నట్టుగా యునైటెడ్ స్టేట్స్కి చాలా పవర్ఫుల్ రడార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.